శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత ఒక రోజున సీతమ్మ తల స్నానం చేసి నుదుటిన తిలకం దిద్ది పాపిట్లో సింధూరం పెట్టుకొని శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతూ ఉంది. ఆ సమయంలో అప్పటి వరకు కూడా శ్రీరాముని సేవ కోసం వేచి ఉన్నటువంటి ఆంజనేయుడు వాళ్ళ వెనుకనే వెళుతున్నాడు. అది గమనించేటువంటి సీతారాములు వెనక్కి తిరిగి చూడగా సీతాదేవి హనుమంతుడితో అంటుంది, మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళి తర్వాత రావాల్సింది అని చెప్పింది సీతమ్మ. రాముల వారు కూడా హనుమ సీతమ్మ చెప్పినట్లే చెయ్యి అని అన్నాడు. అప్పుడు ఆంజనేయుడు అంటున్నాడు, రామా, మిమ్మల్ని సేవించినదే నాకు నిద్ర పట్టదు కదా, మీరు కూడా సీతమ్మ చెప్పినట్లే చేయమని అంటారేంటి? మీరు స్త్రీదాసులైపోయినారా ఏమి అని అనేటప్పటికీ రాముల వారు హనుమంతునితో అంటున్నాడు, నేను వివాహ సమయంలో ఆమె పాపిటిన చిటికెడు సింధూరం పెట్టాను, దాని కారణంగా ఆమెకు నేను దాసుడనైనాను అని అన్నాడు. ఆశ్చర్యపోయినాడు హనుమంతుడు. సీతమ్మతో అంటున్నాడు, అమ్మా, మీ నుదుటిన తిలకం ఉంది కదా, మరి సింధూరం దేనికి అడిగాడు. అప్పుడు సీతమ్మ అంటుంది, నాయన హనుమ, స్వామివారికి ఇంకా సౌభాగ్యం కలగాలి అని పాపిట్లో సింధూరం ధరించాను అని చెప్తోంది. వెంటనే హనుమంతుడు ఊరుకుంటాడా, అయోధ్యానగర్లోని అంగడి వీధికి వెళ్ళాడు, సింధూరాన్ని తీసుకున్నాడు, దాన్ని అంతటినీ కూడా నువ్వుల నూనెతోటి పల్చగా చేసుకుని తన యొక్క తల తోక అనుకోకుండా పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ఎక్కడ సందే లేకుండా ఆ సింధూరాన్ని రాసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు ఆంజనేయుడు. ఈ హనుమంతుని రూపం చూశారు అక్కడి వాళ్ళు, అందరూ కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే శ్రీరామచంద్రుడు చిరునవ్వుతోటి హనుమను చేరదీసి, హనుమ ఇదేమి చెయ్య అని అడిగితే హనుమంతుడు అన్నాడు, మీరు చిటికడి సింధూరాన్ని సీతమ్మ వారికి అలంకరించడం చేతనే ఆమెకు వశపడిపోయినారు కదా, చిటికడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కనుక కలిగితే నేను శరీరం మొత్తం సింధూరాన్ని అలంకరించుకున్నాను, మరి మీరు నాకు వశపడతారా లేదా, మీకు ఇంకా ఎంత సౌభాగ్యం కలుగుతుందో అని ఆనందంతో సంతోషంతో హనుమంతుడు కేరింతలు కొట్టసాగాడు. ఈ యొక్క హనుమంతుని పలుకులు విన్నాడు శ్రీరాముడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వినపడేలాగా, ఆంజనేయ, నీ వంటి భక్తుడు ఈ 14 భువనాల్లోనే కాకుండా ఎక్కడా కూడా ఉండడు. నీవు ధరించేటువంటి ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వాళ్ళకి మన అనుగ్రహంతో పాటు అపారమైనటువంటి సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాదు, నీవు సీతను వెదికేటువంటి సమయంలో సీత యొక్క జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన వారం మంగళవారం కనుక ఆ మంగళవారం నాడు, ఇంకా జన్మదినమైనటువంటి శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి నుదుటున ఈ సింధూరాన్ని ధరిస్తారో వాళ్ళకి ఆయురారోగ్యాలు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం చేశాడు శ్రీరాముడు. భక్తజనుల యొక్క అభీష్టాలు తీర్చేవాడు ఆంజనేయ స్వామి. కాబట్టే
ఆనాటి నుంచి కూడా సింధూర ప్రియుడు అయినాడు హనుమంతుడు. జై హనుమాన్.